సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. కథ పూజారి గారు అలా చేశారు. రచన బద్రిరాజు తటవర్తి. ఊరి చివర పురాతన శివాలయం ఉంది. ఎప్పుడు ఎవరు కట్టించారో తెలియని ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఆలయ గోపురంపై అక్కడక్కడ పిచ్చి మొక్కలు మొలుచున్నాయి. ఆలయంలో నందిమొహం ఎవరో పగలగొట్టారు. తన బాధను చూడమన్నట్లుగా ఆ నంది గుడి లోపల ఉన్న శివలింగం వైపే చూస్తూ ఉంది. ఈ ఆలయాన్ని ఊళ్ళో వాళ్ళు మరమ్మతులు చేయిద్దాం అనుకున్నారు. కానీ పురావస్తు శాఖ అందుకు ఒప్పుకోలేదు. ప్రభుత్వం పాత కట్టడం రూపురేఖలు కోల్పోకుండా పునర్నిర్మిస్తుందని ఆ శాఖ చెప్పింది. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఈ ఆలయం ఎన్నాళ్ళ నుండో ఇలాగైనా ఉండిపోయింది. పురాతన ఆలయం పక్కనున్న భూములు ఒకప్పుడు ఈ గ్రామాన్ని పాలించిన పెద్దాపురం రాజులవి. ఆ తరువాత అవి శివాలయం పోషణ కోసం రాసిచ్చేశారు ఎంతో భక్తి ఉన్న ఆ రాజులు. ఆ భూములలో చాలా వరకు ఇప్పుడు కబ్జా అయిపోయాయి. దేవుడు లేని ఊళ్ళో ఉండకూడదని ఊళ్ళో వాళ్ళంతా చందాలు వేసుకుని పాత శివాలయానికి దగ్గరలో కొంత భూమి కొని మరో శివాలయం కట్టారు. ఈ ఆలయంలో పూజారిగా కామేశ్వర శర్మని నియమించారు. కామేశ్వర శర్మ తండ్రి వెంకటేశ్వర శర్మ. వెంకటేశ్వర శర్మ మేడపాడులో శివాలయం పూజారి, వేద పండితుడు. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడే స్థిరపడ్డాడు. ఒక్కగాని ఒక్క కొడుకు చెడు స్నేహాలు చేసి పాడైపోతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆలయంలో శివలింగం ముందు మౌనంగా చెప్పుకుంటూ ఉండేవాడు. అగ్రహారంలో కొంతమంది పెద్దలు పెళ్లి చేస్తే కుర్రాడు కుదురుకుంటాడు అని చెప్పారు. వారి మాటలు విని అమలాపురం బోపయ్య అగ్రహారంలో రామకృష్ణావధాని గారి అమ్మాయి ఉందని తెలిస్తే శాఖలు కలవకపోయినా పెద్దలతో మాట్లాడించి ఏదోలా కొడుకు కామేశ్వర శర్మకు పెళ్లి జరిపించాడు. అమ్మాయి సుందరి. చిన్నతనం నుండి ఆచార వ్యవహారాలు బాగా తెలిసిన అమ్మాయి. కోడలను చూస్తే వెంకటేశ్వర శర్మకు ధైర్యం వచ్చింది. తన కొడుకుని చక్కదిద్దుతుందని. చిన్నప్పటి నుండి పెంచిన తన మాట వినకపోయినా కామేశ్వర శర్మ భార్య మాట వింటాడని ఆశపడ్డాడు. కొడుకును కోడలను వేరే కాపురం పెడితే కొడుకుకు బాధ్యతలు తెలుస్తాయని వేరే కాపురం పెట్టాడు. కొడుకుకు నచ్చచెప్పి ఆలయంలో పూజ చేయడం నేర్పించాడు. అలా పూజ చేయడం నేర్చుకున్న కామేశ్వర శర్మ ఇప్పుడు ఈ కొత్త ఆలయంలో పూజారిగా చేరాడు. కొత్త గుడికి దగ్గరలోనే కామేశ్వర శర్మ కుటుంబం ఉండడానికి ఏర్పాట్లు చేశారు గ్రామ పెద్దలు. కొంతకాలం బాగానే ఉన్న కామేశ్వర శర్మ ఓ రోజు మధ్యాహ్నం గుళ్ళో మహానైవేద్యం పెట్టేశాక పాత స్నేహితుడిని కలుస్తానని భార్యకి చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన కామేశ్వర శర్మ అర్ధరాత్రి దాటాక మత్తులో జోగుతూ తూలుతూ ఇంటికి వచ్చాడు. ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఊళ్ళో నుండి పొమ్మంటారని భయపడింది సుందరి. ఆ తరువాత కామేశ్వర శర్మ అప్పుడప్పుడు పాత స్నేహితుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అర్ధరాత్రి తాగి వచ్చి మత్తుగా పడుకునేవాడు. ఆ మత్తు తరువాత రోజు ఎప్పుడుకో దిగేది. ఉదయాన్నే ఆలయం తెరవకపోతే ఊళ్ళో వాళ్ళకి అనుమానం వస్తుందని శర్మగారికి జ్వరంగా ఉంది అని తనే ఆలయం తెరిచి తనకు వచ్చిన పూజ చేసి భక్తులని పంపించేది. భర్తకు చాలాసార్లు నచ్చచెప్పింది సుందరి. కామేశ్వర శర్మ సుందరి మాటలు విని కొంతకాలం బాగానే ఉన్నాడు. తర్వాత కొన్ని రోజులకి నెల తప్పిన సుందరి పుట్టింటికి వెళ్ళింది. వెళ్తూ గుళ్ళో మహాదేవునికి నైవేద్యం పెట్టడానికి కామేశ్వర శర్మకు వంట రాదు అని ఆ కొన్ని నెలలకు ఒక వంట మనిషిని పెట్టింది. ఆ వంట మనిషి ఉదయాన్నే వచ్చి వంట వండి వెళ్ళిపోయేది. కామేశ్వర శర్మ ఎప్పటిలానే గుళ్ళో పూజ చేసి నైవేద్యం పెట్టి తన కూడా తినేవాడు. కానీ తిన్ననివి తోమడానికి ఒక మనిషి ఉంటే బాగుంటుంది అనిపించింది కామేశ్వర శర్మకు. ఎప్పుడూ బట్టలు తీసుకుని వెళ్ళే గంగమ్మను ఇంటి పనులు చేయమని అడిగాడు. ఎప్పుడో భర్త పోయిన గంగమ్మ పూజారి గారి మాట కాదనలేక
పనికి ఒప్పుకుంది. సుందరి లేకపోవడంతో గంగమ్మతో కామేశ్వర శర్మ స్నేహం ముదిరింది. పాత స్నేహితులు కూడా గుర్తుకు రావడం లేదు. మధ్యాహ్నం మహానైవేద్యం తరువాత గంగమ్మతోనే ముచ్చట్లు పెడుతూ రోజంతా గడిపేవాడు. గంగమ్మకు కూడా పూజారి గారి సాన్నిహిత్యం కొత్తగా అనిపించింది. పూజారి గారి సన్నిధిలో ఉంటే దేవుడి సన్నిధిలో ఉన్నట్టే అనుకుంది. కొన్ని రోజులకు పూజారి గారు వంట మనిషిని రావద్దు అన్నారు. వంట మనిషి స్థానం కూడా గంగమ్మకే ఇచ్చారు పూజారి గారు. నేను వంట చేస్తే దేవుడికి నైవేద్యానికి పనికొస్తుందా అని అడిగింది గంగమ్మ వయ్యారాలు పోతూ. శివుడే నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు, ఏం కాదు చెయ్యి అన్నాడు గంగమ్మ మత్తులో ఉన్న కామేశ్వర శర్మ. గంగమ్మ కొత్త కొత్త వంటలు చేసేది. గంగమ్మ మత్తు కామేశ్వర శర్మకు తన పాత స్నేహితులు ఇచ్చే మత్తు కన్నా బాగుంది. సుందరికి ఆడపిల్ల పుట్టింది. విషయం కామేశ్వర శర్మకు లేఖ ద్వారా తెలిపినా అతడు పట్టించుకోలేదు. పుట్టింటికి వెళ్ళిన సుందరిని చూడడానికి కామేశ్వర శర్మ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఓ రోజు చెప్పా పెట్టకుండా కూతుర్ను తీసుకుని తన ఇంటికి వచ్చింది సుందరి. వంటగదిలో ఉన్న గంగమ్మను చూసి ఉన్న విషయం మొత్తం ఎవరూ చెప్పకుండానే అర్థం చేసుకున్న సుందరి మాట బయటకు రాకుండా బోరుమని ఏడ్చింది. సుందరిని చూసిన గంగమ్మ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. సుందరి కామేశ్వర శర్మతో ఏమీ మాట్లాడలేదు, ఎప్పటిలానే ఉంది. ఆ రోజు రాత్రి కామేశ్వర శర్మకు పాత స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇంటికే మందు తెచ్చుకోమని చెప్పింది సుందరి. ఆ రాత్రి మత్తుగా తాగిన కామేశ్వర శర్మ తరువాత రోజు ఉదయం తన ఇంట్లో ఫ్యాన్కు శవం అయ్యి కనిపించాడు. గుమ్మం పక్కన ఏడుస్తూ కూర్చున్న సుందరి వచ్చిన వాళ్లకు చెబుతూ ఉంది, ఆడపిల్ల పుట్టిందనే బాధలో పూజారి గారు ఇంత పని చేశారు. నిజం ఆ శివుడికి మాత్రమే తెలుసు. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో